చాలామంది డాక్టర్స్ కంటే కూడా పెద్ద పెద్ద క్లినిక్స్ పెడుతున్నారు అని చెప్పి. ఈవెన్ మనం రీసెంట్‌గా కూడా 10థ్ చదివిన ఒక వ్యక్తి డాక్టర్ లాగా నటిస్తూ పెద్ద హాస్పిటల్ పెడితే మీరు అది క్లోజ్ చేపిచ్చారని మాట్లాడుకున్నాం. ఇలాంటివి కేసెస్ అన్నీ కూడా మీ దృష్టికి ఎలా వస్తాయి మేడం? అంటే జనాలు కంప్లెయింట్ ఇస్తున్నారా? లేదంటే మీరు ఐడెంటిఫై చేస్తున్నారా మేడం? కంప్లైంట్ ఇస్తున్నారు. ఐదర్ చుట్టుపక్కల ఉండే డాక్టర్స్ కానీ లేకపోతే జనాలు కానీ. మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు అనే సంగతి తెలిసిన తర్వాత మాకు కంప్లైంట్స్ చాలా పెరిగాయి. అంటే ఓకే, వీళ్ళు కంప్లైంట్ చేసి వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని అర్థమైన తర్వాత ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ఇబ్బంది పడ్డ వాళ్ళు 100% ఉంటారు, కానీ ధైర్యం చేయరు అంతే. సో మేము ఇప్పుడు అనానిమస్గా ఎవరైనా కంప్లైంట్ చేసినా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసాం. సో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మా మెయిల్ ఐడికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మేము వెళ్ళి ఫస్ట్ మా విజిలెన్స్ ఆఫీసర్స్ కానీ లేకపోతే మా టీంలో ఎవరైనా కానీ ఇన్స్పెక్ట్ చేస్తాం అది జెన్యూనా కాదా అని. తర్వాత మేము టీమ్గా వెళ్ళి ఎవిడెన్సెస్ మొత్తం తీసుకొని దాని మీద కేసు బుక్ చేయడం అనేది జరుగుతుంది. సో కంప్లైంట్స్ కూడా పెరుగుతున్నాయి. లేకపోతే మాకు ఏదైనా మా దృష్టిలోకి వచ్చినా కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నారు కదా మేడం, ఎక్కువ రూరల్ ఏరియాస్ నుంచి వస్తాయా లేదంటే సిటీస్ నుంచి వస్తాయా మేడం? అన్ని రకాలుగా ఉంది. ఇది వాళ్ళు ఏమంటారు అని అంటే, మేము ఎప్పుడైనా ఇట్లా ఆర్ఎంపీస్కి వ్యతిరేకంగా మేము వెళ్తున్నాం అన్నప్పుడు వాళ్ళ ఆవేదన చెప్పే అవకాశం ఉన్నప్పుడల్లా మేము ఏదో గ్రామీణ వైద్యులం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేస్తున్నాం, వాళ్ళకి అవసరమైన వైద్యం అందిస్తున్నాం అని మాట్లాడతారు. కానీ కేవలం హైదరాబాద్ పరిధిలో 30,000 మందికి పైగా అన్క్వాలిఫైడ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓన్లీ హైదరాబాద్లో, అంత సిటీలో. ఇక్కడ డాక్టర్స్ లేకనా? క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరా? హాస్పిటల్స్ లేవా? గవర్నమెంట్ ఎన్ని బస్తీ దవాఖానాలు పెట్టింది. ఆ ఆర్ఎంపీస్ కన్నా ఎక్కువ ఇక్కడ ఆశా వర్కర్స్ ఉన్నారు. ప్రతి 1000 జనాభాకి ఒక ఆశా వర్కర్. అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా వీళ్ళకి? క్వాలిఫికేషన్ ఉంటుందా? ఓన్లీ పక్కన ఒక డాక్టర్ అనే ట్యాగ్ ఉండడం వల్ల పాపం ప్రజలు అవగాహన రాహిత్యంతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంతే కదా. అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్న ఇంత మెట్రోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ లోనే అంతమంది ఉన్నారు. సో ఇది ఓన్లీ గ్రామీణ వైద్యం చేస్తున్న వాళ్ళు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నదో కాదు. మన హైదరాబాద్ లో, సిటీలో, టౌన్స్ లో, విలేజెస్ లో ప్రతి చోట వీళ్ళు పూర్తిగా పాతుకుపోయి ఉన్నారు. సో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎట్లా కడుతున్నారు అని అంటే, వాళ్ళు అన్నెసరీ ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు. ఫీజు 50 రూపాయలు తీసుకుంటారు, కానీ మందులు 500 రూపాయలది. పేషెంట్ కూడా ఏమనిపిస్తుంది, మందులు మనమే వేసుకుంటున్నాం కదా, పాపం 50 రూపాయలే ఫీజు తీసుకున్నాడు కదా, ఆ 500 రూపాయల మెడిసిన్స్ వాళ్ళకి అవసరమా లేదా, వాటి వల్ల వాళ్ళకి ఎంత నష్టమవుతుంది, వాటి వల్ల ఆ ఆర్ఎంపీకి ఎంత లాభం అవుతుంది, అవన్నీ వీళ్ళు ఆలోచించరు. టెస్టులు రాస్తారు, వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు. టెస్ట్ చేయించింది మంచిగా కదా, మనకి కదా టెస్ట్ చేయించిందని అనుకుంటారు, కానీ ఆ టెస్ట్ అది అవసరమా లేదా, దాంట్లో ఏదైనా ఇంటర్ప్రిట్ చేసినా వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే నడుము నొప్పి అంటే ఎంఆర్ఐ రాశారండి, చాలా మంది రాస్తున్నారు. సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇట్లా రాసేస్తుంటారు అంతే. ఎందుకు రాస్తున్నారు? దాంట్లో ఏమైనా ఉందనుకో ప్రాబ్లం, వీళ్ళు ట్రీట్ చేయగలుగుతారా? చేయలేనప్పుడు అంత పెద్ద అంటే 7,000 రూపాయలు 5,000 రూపాయల టెస్టులు వాళ్ళు ఎందుకు రాయాలి? అంటే దాంట్లో వాళ్ళకి మళ్ళీ కమిషన్ రావడం కోసమో, రిఫరల్ ఛార్జెస్ రావడం కోసమో, లేకపోతే ప్రజల్లో ఏదో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసమో ఇలాంటివి అవుతున్నాయి. సో వీళ్ళు కేవలము అంటే ఫీజు 50 రూపాయలు అనే దగ్గర మాత్రమే ప్రజలు ఆగిపోతున్నారు, కానీ అల్టిమేట్ గా వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ ఫైనాన్సెస్ కూడా లాసే చేసుకుంటున్నారు.